సభకు నమస్కారం. మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ డాషింగ్ మా అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి మా తమ్ముడు శ్రీ గణేష్ అన్న గారికి, మా సోదరి మణి గద్దార్ అన్న తనయురాలు వెన్నెలమ్మకు, మా అక్క పార్లమెంట్ అభ్యర్థి సోదరి మణి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారికి, మా పెద్దన్న ఎమ్మెల్సీ చీఫ్ విప్ మా పెద్దన్న పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు మా పెద్దన్న వేణన్నకు, మాజీ శాసనసభ్యులు మా పెద్దన్న సుధీర్ రెడ్డి అన్నకి, మాజీ ఆర్టీసీ చైర్మన్ మా పెద్దన్న సంజయ్ రెడ్డి అన్నకు, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు మా జంపల ప్రతాప్ అన్నకు, మా ముఠా గోపాలన్నకు, మా లక్ష్మణ్ గౌడ్ అన్నకు, మరి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసిన మా పెద్దన్న దేవేందర్ అన్నకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఘన స్వాగతం పలికిన కంటోన్మెంట్ నలుమూలల నుంచి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు, ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది. అందరూ దాదాపు 6 గంటల నుంచి వేచి ఉన్నారు మా డైనమిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ సమయం తీసుకోను. గతంలో డబుల్ బెడ్రూమ్ల కుంభకోణాలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మా రేవంత్ అన్న సమక్షంలో చెప్తా ఉన్నా, వాళ్ళు ఇవ్వకుండా వాళ్లను జైలుకు పంపించడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరు బాధపడొచ్చు, మా డబ్బులు గోవిందా అయితే అని. కానీ మైనంపల్లి హనుమంతరావు మీకు సొంత డబ్బులు ఎన్నికలు కాగానే మా తమ్ముణ్ణి అసెంబ్లీకి పంపియండి, ఆ డబ్బులు నేనిస్తా అని రేవంత్ అన్న సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నా. అది 4 కోట్లుండని 5 కోట్లుండని ట్యాక్స్ కట్టిన డబ్బులు ఇస్తానని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, గతంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా పెద్దన్న అన్ని మీటింగ్లు ఫెయిల్ అవుతున్నాయి అంటుండు. ఎందుకే బాధ? ప్రజలిచ్చిర్రు మ్యాండేటు, మాకు 4 నెలలే అవుతున్నాయి. మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిన పాపాన పోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క నియోజకవర్గంలో ఎందరో దళిత సోదరులు ఉంటారో తెలుసు. ఒక నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటాయి. వీళ్ళు ఒక 100 దళిత బంధువులు ఇచ్చి 2 గ్రామాలకు ఒకరికి కూడా ఇయ్యలే. ఒక్కొక్క గ్రామంలో 100 కడుప 200 కడుపు ఉంటది. ఆ 2 గ్రామాలకు ఒక్కరికంటే వాళ్ళ సొంత మనుషులకు ఇస్తున్నట్టు సొంత మనుషులకు కూడా ఇయ్యలే. ఇలా పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది? సొంత మనుషులకు ఇస్తే బీఆర్ఎస్ వదిలిపెట్టి మన పార్టీలకు ఎందుకు వస్తుర్రు? గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆనాడు ఈ అన్నా నగర్ను దత్తకు తీసుకుంటా అన్నావు, తీసుకున్నావు? తీసుకోలే. మా అన్నకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి మా పెద్దన్నకు రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ అన్నానరం దత్తకు తీసుకొని అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాటల్లో చెప్పాలంటే బీసీలకు కూడా ఒక గ్రామంలో 400 కడుపు ఉంటే 2కి ఇచ్చిండ్రు. 2 బీసీలకు ఇచ్చి బీసీ బంధిస్తున్నాం, దళిత బంధిస్తున్నాం. ఇవన్నీ మోసపు మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తాడంటే, మళ్ళీ ఎన్నికల్లో మేము ఓటు అడగకుండా మీరు ఓటేసే విధంగా పనిచేస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా.
మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కువ సమయం లేదు కాబట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడే బాధ్యత మా నాయకులు, కంటోన్మెంట్ నాయకులు. మీకే సమస్య వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కొత్తగా వచ్చిన వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక కుటుంబంలా ముందుకు పోదాం. టీఆర్ఎస్ పార్టీ ఒక మెదక్ అనుకుంటూరు గెలుస్తామని. ఆ మెదక్లో బొందబెట్టే ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా. మెదక్లో బీసీ తమ్ముడు, బీసీ వర్గానికి చెందిన తమ్ముడు నీలం మధుని గెలిపించుకుంటాం. ఈడ మా అక్కను, సునీతక్కను బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. మొత్తం పార్లమెంటు మన ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంటు, 38 లక్షలు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నను ఆయన మనం పార్లమెంట్ పంపించింది ప్రశ్నించే గొంతు కావాలని. రాష్ట్రం అంతా తీసుకొచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నిసార్లు జైలు పాలైండో మీరందరూ గమనించిండ్రు. ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాన్ చేసిందంటే ఆ ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, సునీతక్క నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. గౌరవనీయులు కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు మాట్లాడతారు.